ఫ్రెండ్ చూస్తున్నారు కదా, శ్రీ పార్వతీ పరమేశ్వరుని కళ్యాణ వస్త్రాలు మీరు రెడీ చేయడానికి జాల పందిరి ముందు ఎగురుతున్నది కదా. జాల పందిరి వాళ్ళు అంటే బెస్త సంఘం అంటే జాలరులు తెలుసుగా, వాళ్ళు ఎట్లా ఎగురుతున్నారో శివరాత్రి ఉత్సవాలు అయితే మీకు కనిపిస్తున్నాయి చూడండి. అంటే ఇక్కడ ఈ జాల పందిరి తర్వాత ఎడ్ల కాండ్లు, అసలు ఎడ్ల కాండ్లే ఎందుకు పెట్టిరు అని అంటే శివునికి వాహనము ఎవరు అంటే మహానంది. అందుకు ఎడ్ల కాండ్లు మ్యాక్సిమము ఒక 50-60 కాండ్లు అవుతుంటే 50-60 అనుకున్నా కానీ మహానందులు దానికి ఒక పేరు వేసుకోవచ్చు. 120 ఎడ్లతోని అయితే ఇక్కడ కళ్యాణ వస్త్రాలు అయితే వేయడం జరుగుతుంది. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు జాలరులు జాల పందిరితోని. ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మా గ్రామంలో. ఓకే ఫ్రెండ్స్, జాలర పందిరితోనైతే మన పార్వతీ పరమేశ్వరుని కళ్యాణానికి వస్త్రాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఎన్ని కాళ్ళు ఉంటాయో మీరు కౌంట్ చేసి కామెంట్ చేయండి. స్టార్టింగ్ నుంచి మీరు ఒక్కొక్కటి చూసుకుంటామండి. అయితే మీరు ఈ కాళ్ళ చివరిలో పార్వతీ శంకరుని వస్త్రాలు, కళ్యాణ వస్త్రాలు అయితే పద్మశాలి సంఘం వారు వెనుక ఒక బండ్లే కూర్చొని వాళ్ళ చేనేత వస్త్రాలతోని, ఎలాంటి మిషన్లు లేకుండా చేనేత వస్త్రాలతోని తన సొంతంగా మన విజువల్గా మనం చూడొచ్చు. వాళ్ళ చేయితోనే కళ్యాణ వస్త్రాలు అయితే వేయడం జరుగుతుంది. మీరు కౌంట్ చేసుకోండి, స్టార్టింగ్ నుంచి కౌంట్ చేయండి. ఎన్ని ఎడ్లు ఉన్నాయో, ఎన్ని పేర్లు ఉన్నాయో, ఎన్ని కాళ్ళు ఉన్నాయో మీరు కామెంట్ చేయాలి లాస్ట్ చివరి వరకు. అంటే ఇక్కడ రైతులు అయితే చాలా సంబరపడతారు. అంటే శివరాత్రి ఉత్సవాలలో నా బండ్లు తిరుగుతున్నాయి, నా కాళ్ళు తిరుగుతున్నాయి, నా ఎడ్లు మంచిగా అంగరంగ వైభవంగా నేను తయారు చేసిన, కలర్ఫుల్గా రంగులేసి అనేసి చాలా సంతోషపడతారు రైతులు కూడా. ఎందుకంటే అమ్మ దేవతలకే వస్త్రాలు వేసే భాగ్యం మనకు కలిగింది అనేసి చాలామంది రైతులైతే మనకు చాలా సంతోషపడతారు. ఎందుకంటే శాశ్వత పరమశివుడు అమ్మవారు పార్వతీదేవికే కళ్యాణ వస్త్రాలు వేసే భాగ్యం ఎవరుకుంటారు ఫ్రెండ్స్. అలాంటిది మనకు దక్కిందంటే ఎంత సంతోషపడతారు. అందుకు రైతులైతే చాలా ఖుషిగా చాలా సంబరాలు చేసుకుంటూ బండ్లను అంగరంగ వైభవంగా కళ్ళతోని తయారు చేస్తూ ఆ కాళ్ళను అయితే ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. మీకు కనిపిస్తుంది కదా, చూడండి ఎంత సంబరంతో మీరు వీడియో చూస్తున్నారు. కౌంట్ చేస్తున్నా లేదు అసలు ఎన్ని ఎడ్లు పోతున్నాయి, ఎన్ని కాళ్ళు పోతున్నాయి, ఎన్ని పేర్లు అవుతున్నాయి. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడే ఉంది, ఇంకా రేపు ఉంది, ముందుంది ముసల పండుగ. రేపు ఎడ్ల బండ్లతోని హంగామా, పోతురాజులు ఎడ్ల బండ్లు సంబరాలు, రేపు హల్చల్ ఉంటుంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ రేపు ఏంటి అంటే ఇంటింటికి పూజలు చేసుకుంటా ఆ బండ్లను అయితే అంగరంగ వైభవంగా అయితే మా గ్రామంలో పెద్ద ఫెస్టివల్ అంటే బిగ్ ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే ఒకటి శివరాత్రి, రెండవది దసరా. అంటే ఎక్కడున్నా ఏ ఊర్లో సిటీలల్లో ఎక్కడ ఉన్నా కానీ 100% మా ఊరికి రావాల్సిందే, ఈ ఉత్సవాలలో పాల్గొనాల్సిందే. అంత బాగుంటాయి. అంత శివరాత్రి అనేది ఒక మా టెంపుల్కి ఉన్నది చాలా. ఇక్కడ ఏమవుతుంది, ఓకే ఇక్కడ టర్నింగ్ కాడ కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది, పోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే కౌంట్ చేస్తున్నారు కదా ఎన్ని పోతున్నాయి అనేసి, మూవ్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మా తిగులు గ్రామంలో పార్వతీదేవి టెంపుల్ అంటే చాలా మహిమగల టెంపుల్. ఎలాంటి కోరిక కోరుకున్నా అది 100% అది నెరవేరుతుంది. అంత అయితే ఇక్కడ ఎందుకు ఆగినాయి అంటే ముందుగా గండి మైసమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే వీళ్ళు అక్కడ నుంచి కదలాలి. అందుకనేసి ఇక్కడ కొద్దిగా బ్రేక్ వచ్చింది. చూడండి మూవ్ అయితే అయిపోయింది. అంటే అక్కడ టెంపుల్ దగ్గర మనోళ్ళు కొబ్బరికాయ కొట్టినట్టున్నారు. అందుకే
మూవ్ అవుతుంది. చూడండి జనాలు చూడండి ఎంతమంది వచ్చినారో చూడడానికి. ఇప్పుడు ఇంకా 50%, రేపు 100% ఫుల్ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. కనిపిస్తుంది కదా పద్మశాలి సంఘం వారు వెనుక ఒక అంటే వాళ్ళు పద్మశాలి వారు వెనుక అమ్మవారు శివపార్వతుల కళ్యాణానికి అయితే వెనుక వస్త్రాలు, దేవతలకు వస్త్రాలు అయితే వేయడం జరుగుతుంది. చూడండి మీకు కనిపిస్తుంది కదా అమ్మవారికి దేవునికి వస్త్రాలు వేయడం మన భాగ్యం. అది చూడండి అవి ఇప్పటికి కూడా చేనేత వస్త్రాలు ఇంకా ఉన్నాయి. అమ్మవారికి దేవునికి కళ్యాణ వస్త్రాలు వేయడం అనేది అది వాళ్ళు చేసుకున్న భాగ్యం అనే చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే మన గ్రామంలో ఇంత మంచి కల్చర్ ఉంది అని ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇక్కడికి ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో మన వీడియోలు చూసుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి మీ రిలేషన్లో కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేయండి. నాకు తెలిసి ఇలాంటి కల్చర్ అంటే ఈ దేవతలకు పార్వతీ పరమేశ్వరునికి కళ్యాణ వస్త్రాలు వేసుకుంటూ ఎక్కడనైతే ఉండరు. మన కల్చరు మన దగ్గర ఉంది. మనమైతే మన గ్రామం వారైతే మంచిగా గర్వపడాలి. ఇలాంటి కల్చర్ ఉంది. కళ్యాణం వీడియోను అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు అయితే మన వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా స్ట్రక్ అయిపోయినట్టుంది ఇక్కడ, ఎందుకంటే ఈవినింగ్ పూట కాబట్టి కొద్దిగా లేట్ ఉంటుంది. ఓకే, ఇదైతే ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి మీ దోస్తులకు కానీ మీ రిలేషన్లకు కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే మన ఊరు కల్చర్ను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.